హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అర్ధరాత్రి సమయం, చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. గాలి కూడా నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. తెల్లని మబ్బు రోడ్డంతా కప్పేసి దూరంలో ఉన్న వీధి దీపాలు మసగబారిన కాంతిగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఒక్కసారిగా దూరంలో ఒక కాంతి కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. అది దగ్గర పడుతుండగా అర్థమవుతుంది అది ఒక బస్సు. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజన్ గర్జన కూడా వినిపించకుండా ఆ బస్సు మెల్లగా వచ్చి ఒక స్టాప్ దగ్గర ఆగుతుంది. అది అక్కడకు రావాల్సిందే అన్నట్లుగా ముందే నిర్ణయించినట్లు ఆగిపోతుంది. ఆ బస్సు పేరు రూట్ 375. సాధారణంగా ఇది రాత్రి ఆలస్యంగా ప్రయాణించే వారిని తీసుకువెళ్లే బస్సు. పగలు ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ రాత్రి ఈ బస్సు గురించి విన్నవారు మాత్రం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే 1995 నవంబర్లో జరిగిన ఒక సంఘటన తర్వాత ఈ బస్సు సాధారణంగా ఉండలేదు. ఆ రాత్రి జరిగినది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఆ రాత్రి ఒక స్టాప్ వద్ద నలుగురు ప్రయాణికులు బస్సులోకి ఎక్కారు. ఒక యువ జంట, ఒక వృద్ధ మహిళ, ఇంకా ఒక యువకుడు. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప మరెవ్వరూ లేరు. మొదట అన్ని సైలెంట్గా సాగాయి. జంట ముందు సీట్లలో కూర్చుంది. వృద్ధ మహిళ మరియు యువకుడు వెనుక భాగంలో ఎదురెదురుగా కూర్చున్నారు. బయట మబ్బు మరింత దట్టమవుతోంది. రోడ్డు కనిపించడం కూడా కష్టమవుతోంది. బస్సు లోపల లైట్లు మసకబారుగా వెలుగుతూ ఒక విచిత్రమైన వాతావరణం సృష్టించాయి. కొంతసేపటికి బస్సు ఒక స్టాప్ దగ్గర ఆగింది. ఆ జంట దిగిపోయింది. ఇప్పుడు బస్సులో 4 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత బస్సు ఒక వింత దారిలోకి వెళ్ళింది. చుట్టూ ఎక్కడ చూసినా అడవి, పొడవైన చెట్లు, ఎటూ కనిపించని చీకటి. ఒక్కసారిగా డ్రైవర్ బస్సును నెమ్మదిగా ఆపాడు. ముందుగా రోడ్డు మధ్యలో 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వాళ్ళు చేతితో సిగ్నల్ ఇచ్చారు. వారి దుస్తులు పాతకాలానికి చెందినట్లుగా కనిపించాయి. ముఖాలు సరిగ్గా కనిపించలేదు. ఇద్దరు ఒక వ్యక్తిని మధ్యలో పట్టుకుని ఉన్నారు. అతను బలహీనంగా లేదా గాయపడ్డట్టుగా కనిపించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళు బస్సులోకి ఎక్కి వెనుక సీటులో కూర్చున్నారు. ఆ క్షణం నుంచి బస్సులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలి చల్లగా కాదు, చనిపోయినట్లుగా అనిపించింది. వృద్ధ మహిళకు ఏదో తేడా అనిపించింది. ఆమె జాగ్రత్తగా ఆ ముగ్గురిని గమనించడం ప్రారంభించింది. కొద్దిసేపటికి మధ్యలో కూర్చున్న వ్యక్తి జుట్టు కదిలింది. ఆ క్షణంలో ఆమె చూసింది. ఆమె గుండె ఆగిపోయినట్లయింది. అతని ముఖం లేదు, అక్కడ ఖాళీ మాత్రమే ఉంది. కళ్ళు లేవు, ముక్కు లేదు. ఒక చీకటి గుహలా కనిపించింది. ఆమె భయంతో వణికిపోయింది. ఇంకా గమనిస్తే మరింత భయంకరమైన విషయం కనిపించింది. ఆ ముగ్గురి కాళ్ళు నేలను తాకడం లేదు. వాళ్ళు సీటుపై కూర్చున్నట్లే ఉన్నా కొద్దిగా గాల్లో తేలుతున్నట్లుగా కనిపించారు. ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది వాళ్ళు మనుషులు కారు. భయంతో ఆమె ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. తన పర్స్ పోయిందని, ఆ యువకుడు దొంగిలించాలని ఆరోపించింది. బస్సులో ఉద్రిక్తత పెరిగింది. డ్రైవర్ చిరాకు పడుతూ బస్సును సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఆపి ఆ ఇద్దరిని బయటకు పంపించాడు. బయటకు వచ్చిన తర్వాత యువకుడు కోపంతో నన్నెందుకు అబద్ధంగా ఆరోపించారు అని అడిగాడు. వృద్ధ మహిళ కళ్ళలో భయం ఇంకా కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా నిజం చెప్పింది. ఆ బస్సులో ఉన్నవాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనల్ని బతికించరు అని చెప్పింది. ఇద్దరు వెంటనే పోలీసులకు చెప్పడానికి వెళ్లారు. కానీ పోలీసులు అది విన్న తర్వాత నవ్వేసి మీ ఊహలు అని తేలిగ్గా తీసుకున్నారు. ఎవరూ ఆ విషయం సీరియస్గా తీసుకోలేదు. కానీ మరుసటి ఉదయం జరిగినది అందరినీ షాక్కు గురి చేసింది. ఆ బస్సు కనిపించలేదు, పూర్తిగా మాయమైపోయింది. పెద్ద ఎత్తున వెతకడం ప్రారంభించారు. చివరకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నదిలో ఆ బస్సు మునిగిపోయి కనిపించింది. బస్సు లోపల డ్రైవర్, కండక్టర్ మరియు ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాలు కనిపించాయి. కానీ అసలు భయం అక్కడే ముగియలేదు. కేవలం 2 రోజులు మాత్రమే గడిచినా ఆ మృతదేహాలు చాలా పాడైపోయినట్లుగా కనిపించాయి. చాలా రోజులుగా అక్కడ ఉన్నట్లుగా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బస్సు ఫ్యూయల్ ట్యాంక్లో డీజిల్ లేదు. అది పూర్తిగా రక్తంతో నిండిపోయింది. అది ఎలా సాధ్యమైంది? ఫ్యూయల్ లేకుండా బస్సు అంత దూరం ఎలా వెళ్ళింది? ఆ ముగ్గురు ఎక్కడికి మాయమయ్యారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇప్పటికీ కొందరు చెబుతారు కొన్ని రాత్రుల్లో మబ్బు గట్టిగా ఉన్నప్పుడు ఒక బస్సు శబ్దం లేకుండా రోడ్డుపై కనిపిస్తుందని, అది ఆగి తలుపులు తెరిచి కొత్త ప్రయాణికుల కోసం ఎదురు చూస్తుంది అని. ఎవరైనా బస్సులో ఎక్కితే వాళ్ళు తిరిగి రారు అని. మరి మీరు అర్ధరాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బస్సు మీ ముందుకు వస్తే మీరు ఎక్కుతారా, లేక వెనక్కి తిరిగి పరిగెడతారా? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.